హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో వచ్చేసి హోమ్ మేడ్ పర్పస్ చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాంటి వాటిని ఏ విధంగా చాలా సింపుల్గా మనం క్లియర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కూలర్కి సంబంధించి ఈ కూలర్ అనేది రన్నింగ్లో మొత్తం బాడీ షాక్స్ అయితే వస్తాయి అనమాట. ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి, క్లియర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఎండాకాలం సీజన్లో అందరూ అయితే వాడతారు అనమాట ఈ కూలర్స్ అనేటివి. బ్లోయర్ టైప్ కూలర్లు కానివ్వండి, ఈ కూలర్లు కానివ్వండి, మనకి వాడుతూ నడిచే కూలర్లు అన్నీ కూడాను మనకి ఎక్కడన్నా లైట్ ఇండక్షన్ లాంటివి కానివ్వండి, షాక్ లాంటివి కానివ్వండి, మోటార్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ మోటార్ల ద్వారా మొత్తం బాడీకి మొత్తం కూడాను ఇండక్షన్లు షాక్ లాంటివి రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట చిన్నపిల్లలు ఉన్న దగ్గర. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి సంబంధించి వచ్చే బాడీ షాక్ మీకు ఒకసారి అయితే చూపిస్తా. దీన్ని ఏ విధంగా కూడా క్లియర్ చేస్తాం అనేది మొత్తం వీడియోలో మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఒకసారి మనం ఈ కూలర్ అనేది మొత్తం వర్కింగ్లో ఉంది. ఇప్పుడు దీన్ని అయితే పెట్టేద్దాం. మీరైతే చూడొచ్చు, మోటార్ అయితే నడుస్తుంది, వాటర్ వస్తుంది అనమాట. మీరైతే చూడొచ్చు కరెంట్ ఏ విధంగా వస్తుంది అనేది. మీ కింద స్లిప్పర్స్ అయితే తీసేసిన మనకి ఇప్పుడు ఇంకా తిక్కుగా అయితే వెలుగుతుంది అనమాట. మీరైతే చూడొచ్చు, కనపడుతుందా మీ దగ్గర? ఓకే, మనం ఈ వాటర్లో పెట్టగానే షాక్ కూడా మనకైతే లైట్గా జుమ్ అని అయితే అంటుందన్నమాట. షాక్ కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు మోటార్ నడిచినప్పుడే ఒకసారి మీకు మోటార్ అనేది ఆఫ్ చేస్తాం. మీరైతే చూడొచ్చు, ఇప్పుడు మోటార్ అనేది ఆఫ్ చేసిన, ఏది ఫ్యాన్ మోటార్ అనేది ఆఫ్ చేయగానే నీళ్ళ నుంచి వెళ్ళి కూడా మనకి పవర్ సప్లై అయితే రావడం లేదనమాట. ఒకసారి మళ్ళీ మోటార్ అనేది ఆన్ చేస్తాం. మీరు చూడొచ్చు, ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్. మనకి స్పీడ్ పెరుగుతున్న కొద్దీ లైట్ ఇక్కడ మనకి పవర్ కూడా పెరుగుతుంది అనమాట. హెవీ కూడా రావడం జరుగుతుంది, షాక్ కూడా బాగానే కొడుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం క్లియర్ చేస్తాం అనేది ఇప్పుడైతే చూద్దాం మనం. ఇప్పుడు ఇది 3 పిన్ టాప్ అనమాట. దీంట్లో మనకి పాజిటివ్, నెగిటివ్ అలా ఎర్త్ పిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఎర్త్ పిన్ వచ్చేసి బాడీకి అయితే లోపల బాడీకి కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. లోపల బాడీకి కనెక్షన్ చేసి బయట మనం ఎర్త్ రాడ్ అయితే వేద్దాం అనమాట. బయట అయితే ఎర్త్ రాడ్ వేసి దీన్ని మొత్తం కూడా ఎర్త్ వైరింగ్ అయితే లాగి దీని అయితే ఏ విధంగా చేస్తాం మనం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, వైరింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. వైరింగ్ మీకు చూపించే ప్రయత్నంలో వీడియో లెంత్ అయిపోద్దని వీడియో అయితే తీయలేదన్నమాట. వైరింగ్ చేసేటప్పుడు ఎర్త్ రాడ్ కూడా మనం ఫిట్టింగ్ అది చేసినాం భూమిలో. దానికి మొత్తం వాటర్ కూడా మనం ఫిల్అప్ చేసినాం, కనెక్షన్ కూడా చేసేసినాం. మీరైతే చూడొచ్చు, ఈ గ్రీన్ వైర్ అనేది ఎర్త్ది మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసినాం అనమాట. ఇది దగ్గర 2 ఫీట్ రాడ్ అయితే తీసుకున్నాం. ఇది 1.5 కేబుల్ అయితే వేసినాం అనమాట. ఇల్లు మొత్తం కూడాను వైరింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది కూడా ఇన్స్టాలేషన్ చేసినాం. వీళ్ళు ఈ లోపల కూలర్ తీసుకొచ్చేసరికి కూలర్కి మొత్తం బాడీ షాక్ రావడంతో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అవుతుందని ఈ వీడియో అయితే మీకోసం తీయడం అయితే జరుగుతుంది. పనిలో పని మీకు కూడా కొంచెం నాలెడ్జబుల్ తెచ్చినట్టు ఉంటుందని ఈ వీడియో అయితే తీస్తున్నా. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది కూలరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు లోపల మొత్తం కూడాను ఇక్కడ చూపెడుతున్నాను ఒకసారి కింద. ఇక్కడ మనకి ఈ ఎర్త్ వైర్ అనేది ఇది మీరు చూడొచ్చు. ఈ ఎర్త్ వైర్ మనం ఇన్సులేషన్ అయితే తీసినాం అనమాట. ఈ ఎర్త్ వైర్ అనేది ఈ కేబుల్ నుంచి వచ్చిన వైర్ అనమాట. దీన్ని మనం ఓన్లీ ఈ బాడీ ఉంది కదా, ఈ ఐరన్ బాడీకి ఈ విధంగా పెట్టేసేసి ఓకే మీకు కనపడుతుంది. ఇక్కడ మనం అయితే అది చుట్టేసినాం అనమాట. ఓకే, ఈ విధంగా చుట్టేసినాం దీన్ని ఎర్త్. ఇప్పుడు ఓకే, మనం అయితే ఎర్త్ అయితే కలిపినాం అనమాట. ఒకసారి దీన్ని కనెక్షన్ అయితే చేసేద్దాం, మళ్ళీ పెట్టేద్దాం. బాగా
ఓకే, ఇలాంటి ఇన్ని వచ్చే ఇండక్షన్ అన్ని మనం ఈ ఎర్తింగ్ ద్వారా అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ స్క్రూస్ అన్ని కూడా మనం ఎర్త్ కనెక్షన్ చేసి స్క్రూస్ అన్ని కూడా ఫిట్టింగ్ అయితే చేసేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఇది బోర్డ్ అనమాట. ఇది దీంట్లో సాకెట్కి పక్క ఎర్త్ పాయింట్ అయితే మనం గ్రౌండ్ నుంచి వచ్చిన వైర్ అయితే ఇక్కడ కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు, మనం ఈ బ్లూ వైర్ అనేది ఇక్కడ కనెక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ఆ ఎర్త్ దగ్గర గ్రీన్ ఉంది, ఇక్కడ బ్లూ ఉందని. మధ్యలో వైర్ సరిపోక జాయింట్ అయితే కొట్టేసి ఉండే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎర్త్ పాయింట్కి అయితే 3 పిన్ సాకెట్కి బిగ్ పిన్కి అయితే మనం ఎర్త్ కనెక్షన్ అయితే చేసినాం. ఇక్కడ బోర్డు మొత్తం కూడాను ఫిట్ చేసేసి మళ్ళీ చూద్దాం. కూలర్ కూడా ఎర్త్ వైర్ అనేది ఐరన్ బాడీకి అయితే మనం పెట్టేసి ఉండే, మీరు కూడా చూసారు. ఓకే, అక్కడి నుంచి వెళ్ళి కూడాను మనకి డైరెక్ట్గా గ్రౌండ్కి అయితే కాంటాక్ట్ ఉంటుంది ఎర్త్కి. మనకి వేస్టేజ్ కరెంటు ఇండక్షన్స్ ఏమన్నా కానీ డైరెక్ట్ గ్రౌండ్కి కాంటాక్ట్ వల్ల మనకైతే ఎటువంటి షాక్ అయితే కొట్టదన్నమాట. మ్యాగ్నెట్ ద్వారా వచ్చే ఇండక్షన్ పవర్ సప్లై మాత్రమే పోద్దన్నమాట. మెయిన్ సప్లై మాత్రం వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోదని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్నమాట. మీరు అక్కడ ఎర్త్ రాడ్ కూడా మనం అయితే ఇన్స్టాల్ అయితే చేసినాం. ఒక 2 ఫీట్ల ఎర్త్ రాడ్ తీసుకొని మనం విత్ దాంట్లోనే కెమికల్ ఉంటుంది అనమాట. కన్సిల్డ్ ఉన్న ఎర్త్ రాడ్ అనేది తీసుకొచ్చి వేసేసినాం. అలానే ఎర్త్ వైర్ కూడా అక్కడి నుంచి దాకా లాగేసి దానికి కనెక్షన్ చేసి వాటర్ కూడా ఫిల్ చేసినాం అనమాట. మీరైతే చూసారు. ఇప్పుడు ఈ బోర్డులో కూడా కనెక్షన్ చేసినాం. ఎర్త్ 3 పిన్ టాప్ ఉంది కదా, ఈ 3 పిన్ టాప్ అయితే దీంట్లో పెట్టేసేద్దాం. ఇప్పుడు మనం స్విచ్ అయితే ఆన్ చేసి చూద్దాం బాడీకి వస్తుందా రావట్లేదా అనేసి. మనకి ఇక్కడ వాటర్ కూడా వస్తాయి, మీరైతే చూడొచ్చు. ఓకే, ఇప్పుడైతే మనకి ఎటువంటి షాక్ అనేది రావడం అయితే లేదు, మీరు చూడొచ్చు. మనం వాటర్ను కూడా టచ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా వీడియో అయితే ఇదనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి చిన్న చిన్న ఇండక్షన్స్ కానివ్వండి, లైట్గా బాడీ షాక్లు వచ్చే వాటిని సిస్టమ్స్కి అయినా అలానే మనం వాడే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి ఏదైనా కానీ వాటికి బాడీ షాక్లు అనేవి వచ్చినట్లయితే ఇలాంటి ఎర్త్ పాయింట్లు అనేది వేసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.